శివ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అమ్మ నీ వాయిస్ విని చూడరా. అది ఓకే వచ్చా వాళ్ళ నాన్న వాయిస్ విని అమ్మో. సో వాట్ యు ఆర్ డూయింగ్ టుడే ఫర్ మీ? డిన్నర్ ఏం చేస్తున్నావు? డిన్నర్ చేస్తున్నా. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? నువ్వు చేయడం కాదు, నా కోసం ఏం వండుతున్నావు? నీకు ఇష్టమైంది అది నీకు ఇష్టమైంది కలిపి వండుతున్నా. ఏంటో అది? దానికి నల్లి దొరికిందా? కష్టపడుతుంది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు మా ఆయన. వస్తూ నాకు హరినికి ఇష్టం అని చెప్పి కీమా తీసుకొచ్చారు. సో ఇవాళ కీమా రెసిపీ శివ స్టైల్లో. అవునా? అది రేపు నేను పలావ్ చేసుకుంటా. సరే, చాలా నేనైతే ప్రెగ్నెన్సీలో మటన్ తినలేదండి. సో ఇప్పుడు చూడాలి. సో ఇవాళ శివ స్టైల్లో కీమా కర్రీ మీకోసం. స్టే ట్యూన్. సో పోస్ట్ పార్టమ్ డెలివరీ అయిన లేడీస్ తినొచ్చు కదా కనేది. సో రెడీ శివ, మటన్ కడిగేసావా? కూడా. సో ఇక్కడ మన కుకింగ్ చేసే షెఫ్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి, కీమాకి కావాల్సిన పదార్థాలు అని చెప్పేసి అన్నాను. ముందు మనం కీమా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఓకే, కీమా తెలుసు, వేసుకోవడానికి బొక్కలు మన ఇష్టం. అది ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో ఇది మటన్ కీమా అండ్ బోన్స్. అది వండుకునే సైజ్ గిన్నె. ఓకే, సిలిండర్ లో గ్యాస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కూరకారం, మసాలా దినుసులు, డ్రై మసాలాస్ అన్ని, మటన్ కదా, సర్సోం కా తేల్, కాశ్మీరీ లాల్ ఉంది, దాని వెనక గరం మసాలా ఉంది, క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం ట్యాంగీగా ఉంటుందని మీట్ మసాలా. సో ఇట్లా మసాలాస్ అన్ని రెడీ ఉన్నాయి కాబట్టి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేద్దాం. సో ఇది లేకపోతే నార్మల్ నూనె అయినా వేసుకోండి. మళ్ళీ నాన్ వెజ్ కి ఇది బాగుంటది, పైగా అందులో మటన్ టేస్ట్ ఉంటుంది. కొంచెం మామూలు ఫైవ్ టు సిక్స్. అంటే నేను నల్లి కూడా ఉన్నాయి కదా, ప్రాపర్ వచ్చేలాగా హరిని ఓన్లీ ఆ నల్లిలే తింటారు. మటన్ అంటే దానికి ఆ నల్లి అనుకుంటుంది అంతే. ఇప్పుడే కూరకారం, సాల్ట్ కొంచెం ఎక్కువద్దు, లైట్ గా ఇక్కడ ఉన్న డ్రై మసాలాస్ అన్ని వేసి కలిపేసి తర్వాత ఇవి వేసేసి 6 విజిల్స్ కి పెట్టాలి. ఇగో వీటిలో కీమా కన్నా కూడా ఫస్ట్ ఇవి అంటే అవి తొందరగా కుక్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇవన్నీ వాష్ చేసి పెట్టినాయా ముందే. మా ఆయన జనరల్ గా అందరూ 2-3 సార్లు వాష్ చేస్తే ఈయన 4 సార్లు చేస్తాడు. ఒకటేసారి ఆయిల్ ఎక్కువ వేయకుండా కొంచెం వేస్తుంటే అది ఓవర్ బర్న్ అయిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఈ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంటుంది. అది కొంచెం అడుగు అంటినట్టు కనబడుతుంటుంది. కానీ మనం ఇప్పుడు కీమా వేసేస్తాం కదా, ఇప్పుడు అందుకని అది మొత్తం లాగేస్తుంది. ఓకే ఓకే, ఏం లేదు, జస్ట్ కలిపేవంతే. కలపాలంతే నీట్ గా. దాన్ని ఇన్ఫ్యూజ్ చేసేసుకుందా నీట్. చెమట్లు వస్తున్నాయి కన్నా నీకు ఫ్యాన్ తెప్పించిన. ఎంత క్వాంటిటీ ఇది? హాఫ్ కేజీ అది ఉంది, 200 గ్రామ్స్ ఏమో బోన్స్ ఉంది. ఆ వాటర్ కొంచెం పోయే వరకు దీన్ని పెట్టి తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ అవి వేసేసి అది మునిగే వరకు వాటర్ వేసుకోవచ్చు. మూత పెట్టేస్తా. 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసి చెక్ చేసుకొని మళ్ళీ ఏమన్నా కావాలి అనుకుంటే 1-2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ విజిల్ పోయే వరకు అలా. స్మెల్ అయితే అసలు అద్దరిపోతుంది. వాటర్ ఇంకిపోయి నూనె తెలుతుంది. ఐ మీన్ లైక్ ఆ కీమాలో వచ్చిన వాటరే. కొంచెం కొత్తిమీర, ఇదే కూడా మళ్ళీ కొంచెం పుదీనా వేస్తే ఈ స్టైల్లో చేస్తాం అనమాట మేము. ఈజీ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మేము చేసే స్టైల్లో.
చెక్ చేసుకుని మళ్ళీ ఏమైనా విజిల్స్ అవసరం అనుకుంటే మళ్ళీ 1-2 విజిల్స్ వచ్చాక కాసేపు పెట్టి వాటర్ ఎక్కువ ఉందనుకోదు సిమ్లో పెట్టేసి అలా పెడితే స్లోగా కుక్ అవుతుంది హలీంలాగా చాలా బాగుంటుంది. మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర ఒక్క చిల్లీ వేసి ఉంచాను. కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా ఉడికింది. బట్ ఇంకొంచెం సాఫ్ట్ చేద్దామని చెప్పి ఇంకొక 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టి తర్వాత తీసి సిమ్లో పెట్టా. సెకండ్ రౌండ్ విజిల్స్ పెట్టేసిన తర్వాత అయిపోయి హర్ని బాగుందా స్మెల్? ఎస్, కర్రీ ఆల్మోస్ట్ రెడీ. చూసారా ఎంత దగ్గరికి వచ్చిందో. చెప్పు ఏం బాగుంది అంటే ఇంకా బోన్ తినిపించలేదు దీనికి, కీమానే పెడుతున్నా. బాగుందా? ఎక్కువ స్పైస్ చేయలేదు కదా నాకు కూడా, నేను కూడా తినాలనేసి చేసా. బాగుంది, కొంచెం ఉంది. ఇప్పుడు చూడు కంప్లీట్ కవర్ చేసినాను. అదే తెలుస్తుంది అట్లుంటుంది నీ వంట చేస్తే. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. అంత గొప్పగా ఏం లేదు శివ, బట్ ఆ ప్లేట్ దానికి ఇచ్చే నేను వదిలేస్తే మమ్మీకి వద్దంట. మా ఇంట్లో ఇలా చేస్తారు కీమా. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. చాలా మంది డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు. అందుకే మా ఇంట్లో ఎలా చేస్తారు అన్నది మేము ఈ వీడియో చేసాం ప్రత్యేకంగా.